ఎవరు చెప్పారు? జెండే సార్ ఇన్ఫార్మరా? కాదన్నయ్య, మన ఫ్యాక్టరీ వర్కర్స్ రాకేష్ కోసం వెతుకుతున్నారు కదా, వాళ్ళలో ఒకరికి సిటీ అవుట్స్కట్స్ లో కనిపించాడట. పదనయ్య, వెళ్ళి వాడంతు చూద్దాం. ఇప్పటికే వాడు చాలా మితిమీరిపోయాడు. ప్రతిసారిలాగా వాణ్ణి దయతలిచి వదిలేయద్దు. వాణ్ణలా వదిలేస్తేనే ప్రమాదం. ఆయన ఎందుకన్నయ్య నువ్వు ప్రతిసారి వాడిని క్షమించి వదిలేస్తున్నావు? వాళ్ళు మార్పు తీసుకురావడం కోసం. ఇంపాసిబుల్ అన్నయ్య, వాడు మారే రకం కాదు. అలా అనుకోకూడదురా. ఎవరు చెడ్డవాళ్లుగా పుట్టరు, చెడ్డవాళ్లలా బతకాలి అనుకోరు. పరిస్థితులు అలా మారుస్తూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న ఇద్దరిని అలా పగ ప్రతీకారాలతో పెంచారు. అది అతని తప్పు. మాయలో ఎలాగైతే చిన్న చిన్నగా మార్పు మొదలైందో రాకేష్లో కూడా అదే మార్పు తీసుకురావాలి. అన్నయ్య, నీ మంచితనంతో నీకు నువ్వే సమస్యలు తెచ్చుకుంటున్నావనిపిస్తోంది. మంచి ప్రయత్నం అనేది ఎప్పటికీ ఓడిపోదురా. ఇప్పుడు ఆవేశంలో మనం రాకేష్ని ఏమైనా చేసినా కూడా దానివల్ల మాయ మళ్ళీ పగా ప్రతీకారాలంటూ మొదటికొస్తుంది. ఈ శత్రుత్వానికి ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇది ఇలాగే పెరుగుతూ పోతుంది. అది వర్ధన్ కుటుంబానికి మంచిది కాదు. ఈ వర్ధన్ కుటుంబం కోసం నువ్వు చేసే ప్రతి పని నిన్ను రాకేష్ గాడికి శత్రువుని చేస్తుందన్నయ్య. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలన్నయ్య. కారణమేంటో తెలియదు కానీ ఈ కుటుంబం నన్ను సొంతం చేసుకుందిరా. నేను వాళ్ళ మంచి కోరుతానని, వాళ్ళకి మంచి చేస్తానని నమ్ముతుంది. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా. నేను వెళ్ళి రాకేష్తో మాట్లాడతాను. అతను వర్కర్స్ చేతికి చిక్కితే వాళ్ళు ఏమైనా చేస్తారు. తనే వచ్చి క్షమాపణ చెప్తే రాకేష్ సేవ్ అవుతాడు. ఆ విషయం నచ్చజెప్పి తీసుకొస్తాను. రాకేష్ నీ మాట వింటాడంటవా అన్నయ్య? ప్రయత్నం అయితే చేయాలి కదరా. వెళ్ళొస్తాను. అన్నయ్య, మేము నీతో పాటు వస్తామన్నయ్య. వద్దురా, మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను ఒక్కనే వెళ్తాను. లేదన్నయ్య, మేము నేను ఒక్కరిని పంపించలేం. మేము నీతో పాటు వస్తాం. వద్దని చెప్తున్నాను కదా. మీరు ఇక్కడే ఉండండి. అందరం వెళ్తే అటాక్ చేయడానికి వెళ్తున్నట్టుగా ఉంటుంది. అందుకే నేను ఒక్కనే వెళ్ళొస్తాను.